మంచిది. మనము కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 13 వచనాలను మనము ధ్యానించుకుందాం. దీనిలో నుండి ఒక 8 శ్రేష్టమైన విషయాలను నేను వాక్య ధ్యానం కొరకై సిద్ధపరిచినాను. ఈ మొదటి వచనం నుండి 13 వచనాల వరకు ఉన్నటువంటి పరిపూర్ణతను జ్ఞాపకం చేసుకుందాం. అయితే నేను ఇది చదువుతున్నప్పుడు నాకు వచ్చిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మనం ఎలాంటి అభివృద్ధిని ఆశించాలి? అభివృద్ధి చెందాలని మన అందరికీ ఉంటుంది. దేశాలు అభివృద్ధి చెందాలని దేశ నాయకులు ఆలోచన చేసినట్లు, కుటుంబాలు అభివృద్ధి చెందాలని కుటుంబంలో ఉన్నటువంటి యజమానులుగా మనం ఆలోచన చేస్తాం. అభివృద్ధి అన్నది లేకపోతే ప్రియులారా జీవితంలో మనం హ్యాపీగా ఉండడం అసాధ్యం. కనుక వస్తు సంబంధమైన అభివృద్ధి, ధనములో అభివృద్ధి, ఇండ్లు, పొలములు, ఈ విధంగా సమృద్ధి కలిగిన అనుభవాలను ఈ దినం కోరుకోవడంలో తప్పు లేదు. కానీ దేవుని బిడ్డలుగా మనము ఏ విషయంలో అభివృద్ధి చెందడము దేవుడు కోరుకుంటాడు. ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ధనమును సంపాదించి అభివృద్ధి చెందాలని ఒకవేళ అదే తాపత్రయంతో పరిగెడుతూ ఉంటే కనుక నువ్వు ధనమును సంపాదించవచ్చేమో కానీ దేవుణ్ణి సంపాదించుకోలేకపోవచ్చు. పర సంబంధమైన విషయాలలో నీవు అభివృద్ధి చెందలేకపోవచ్చు. దేవుని సంగమా, కనుక భూలోక సంబంధమైన విషయాలలో మనం అభివృద్ధి చెందుట దేవుని చిత్తమై ఉండగా, అదే విషయంలో పర సంబంధమైన విషయంలో మరీ విశేషముగా మనం అభివృద్ధిని పొందాలి. బ్యాలెన్స్డ్ లైఫ్ని మనం చూసుకోవాలి. కొందరు భూలోక సంబంధమైన అభివృద్ధి కొరకు ఆశించి ప్రభువుకు దూరమైన వారు మనకు తెలుసు. అయితే ప్రియులారా, నీవు భూలోక సంబంధమైన విషయాలను మాత్రమే కాకుండా ప్రభువు పర సంబంధమైన విషయాలలో మనము అభివృద్ధిని ఆశించాలి. ఏ విషయాలను చూసినప్పుడు పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఒక అద్భుతమైన విషయాలను మొదటి వచనం నుండి చివరి వచనం వరకు చెప్తూ ఉంటాడు. ఆ ఉత్తరంలో మొదటి 2 వచనాల్లో ఏమంటాడంటే, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలును సహోదరుడైన తిమోతియు శుభమని చెప్పు రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక అని ఆశీర్వాదమును ప్రకటిస్తూ ఉన్నాడు. సంఘానికి ఇతడు మొట్టమొదట పౌలు భక్తుడు తిమోతి కలిసి సంఘానికి శుభవచనాన్ని చెప్తూ ఉన్నారు. ఈ శుభవచనం చాలా దీవెనకరమైనది. ప్రియులారా, నేను ఒక వ్యక్తి శుభవచనంతో పలకరించాలంటే దానికి తగిన యోగ్యుడుగాను ఉండాలి. చాలాసార్లు గాడ్ బ్లెస్ యూ అనే మాటని మేము వాడుతూ ఉంటాం. అనగా ఎవరైనా పుట్టినరోజు అయినప్పుడు, మరొక సందర్భమైనప్పుడు వారి దగ్గరికి వచ్చినప్పుడు వారి కొరకు ప్రార్థన చేసి దేవుడు నేను దీవించును గాక అని చెప్తూ ఉంటాం. ప్రియులారా, వినండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పబడిన ఈ శుభవచనం మా నోట నుండి వచ్చినది మీకు దీవెనకరంగా మార్చబడాలి అంటే ప్రియులారా, దానికి తగినట్లుగా మీరు జీవించిన జీవితం మీకు ఖచ్చితంగా అవసరం. అక్కడ జకర్యా భార్య అయినటువంటి ఎలిజబెత్, ఆమె 6 నెలల గర్భవతిగా ఉన్న సందర్భంలో యోదయ బెత్లెహేములో పల్లెసీమలలో ఉన్నటువంటి వారిని దర్శించడానికి అప్పుడే గర్భవతిగా ప్రభు దూత చేత తెలియజేయబడిన మరియా ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు మరియా మాటను వినినంటనే ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేసును అని చూస్తూ ఉంటాం. ప్రియులారా, కనుక ఈ ఒక శుభము దేవుడు మీకు ప్రకటించాలన్నా, ఒక శుభవచనము మీ ఎద్దుకు రావాలన్నా, ఒకవేళ అది ప్రకటించబడినా అది మీకు దీవెనకరంగా ఉండాలంటే దానికి తగినట్లుగా జీవించాలి. కొలస్సీ సంఘము ఈ విషయంలో దానికి తగినట్లుగా కనిపిస్తూ ఉంది. అందుకని కొలస్సీ సంఘానికి శుభమును ప్రకటిస్తూ ఉన్నాడు భక్తుడైన పౌలు. ఇంకా మనం చూసినట్లయితే ఇదే కొలస్సీ సంఘము ముగింపులో, ఈ ఉత్తర ముగింపులో 4వ అధ్యాయం చివరి వచనంలో కృప మీకు తోడయుండును గాక అని మళ్ళీ ఆశీర్వాదంతోనే ముగిస్తూ ఉన్నాడు. అనగా ఆ సంఘాన్ని ఎంతగా ప్రేమించాడో తెలుస్తూ ఉంది. ప్రియులారా, కృప మీకు తోడుగా ఉండును గాక అని ఆశీర్వాదంతోనే ఈ పత్రికను మళ్ళా ముగిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము 3వ వచనం చూద్దాము. ఇక్కడ చాలా ఉన్నతమైన విషయాన్ని ఆయన మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు.
ఆ కొలసి సంఘమును గురించిన తెలియజేస్తున్న సంగతులను మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే ప్రియులరా, ఆ కొలసి పత్రిక మొదటి అధ్యాయంలో మనము 3వ వచనం నుండి చదువుతా ఉన్నాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గూర్చి వినండి వినండి, ఒక్కొక్క మాటను జ్ఞాపం చేసుకుందాం. కొలసీ సంఘము ఎలాంటి ఉన్నతమైన అనుభవములో దీవించబడిన మెచ్యూరిటీ కలిగినటువంటి పరిశుద్ధతలో, అనగా భక్తిలో వారు పరిపూర్ణత కలిగిన వారుగా కనబడుతూ ఉన్నారు. భక్తిలో పరిపూర్ణత. ఎంత భక్తి అంటే పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ అంటాడు. అనగా వారు పరలోకమును గురించి నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నారంట. పరలోకము ఉన్నది మాకు కనుక దానిని మేము పొందుకుంటాం కనుక దాని కొరకు వారు ఓపిక నిరీక్షణ కలిగి ఉన్నారంట, ఎదురు చూస్తూ ఉన్నారట. ప్రియులారా, తర్వాత ఇంకో మాట చెప్తూ ఉంటాడు. ఏమంటాడు? యేసుక్రీస్తునందు మీకు కలిగిన విశ్వాసము అంటాడు. వారికి ఎంత విశ్వాసం ఉంది! యేసుక్రీస్తుని బట్టి వారికి చాలా విశ్వాసం ఉందంట. మనము ఈ మాటలు వింటున్నప్పుడు, వ్యక్తిగతంగా వీటిని గురించి ఆలోచన చేసినప్పుడు కొందరి జీవితాలు చాలా దూరంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ మాటలకి విశ్వాసం లేదు కనుకనే దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకుంటూ ఉండలేరు. విశ్వాసం లేని కారణాన్ని ప్రియులారా తొట్టిల్లిపోతూ ఉంటారు చాలామంది. భక్తి అనే అనుభవం కలిగి ఉంటారు కానీ దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా వారు ఉంటారు కానీ దేవునితో సహవాసం లేనట్లుగా కనిపిస్తూ ఉంటారు. కారణం విశ్వాసం లేకపోవడం. కానీ కొలసి సంఘానికి విశ్వాసం ఉంది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి అంటాడు. పరిశుద్ధులందరూ అనగా ప్రియులారా, కొలసిలో మొదటి వచనంలోనే మనకుంటుంది. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సంఘములో, అనగా దేవుని బిడ్డలుగా చర్చ్ బిల్డింగ్లో ఆరాధన చేయడానికి వచ్చినటువంటి వీరందరూ కూడా పరిశుద్ధులు. ఎందుకంటే పరిశుద్ధుడైన యేసు రక్తము చేత విమోచన పొందిన వారము. మనం పరిశుద్ధులు అనే ఆ స్పృహను కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీ ముందున్న వ్యక్తి, నీ ప్రక్కనున్న వ్యక్తి, నీ వెనుకున్న వ్యక్తి పరిశుద్ధుడు, ఈయన దేవుని సంబంధి అనే ఆ అభిప్రాయంలోనికి నువ్వు ఎప్పుడైతే రాగలుగుతావో, నువ్వు ఖచ్చితంగా నువ్వేం చేస్తావంటే ప్రేమిస్తావు. నీ సహోదరుని ప్రేమిస్తావు, నీ తోటి వారిని ప్రేమిస్తావు, ఆయన ఆరాధించు ప్రతి బిడ్డను నువ్వు ప్రేమిస్తావు. కొలసి సంఘానికి ఈ స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. 3వ చెప్తా ఉంటాడు. ఏమిటంటే పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ మేము విన్నాం. అది విన్నప్పుడు మాకు చాలా సంతోషమైంది. అందునిమిత్తం మేము ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దైవజనుడు ఈ మాట విన్నాడు. సంఘమును గూర్చిన సాక్ష్యమును దైవజనుడు విన్నప్పుడు దైవజనుడు ఎంతో సంతోషపడిపోయాడంట. ప్రియులారా, వీరికి ఏమున్నదట? వారికి నిరీక్షణ, పరలోకమును గూర్చిన నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది, పరిశుద్ధుల మీద ప్రేమ ఉంది. ఈ 3 విషయాలు సంఘమునకు పునాదులు. అనగా 3 విషయాలు విశ్వాసికి ఇవి పునాది అనుభవాలు. ప్రియులారా, నువ్వు పరిశుద్ధులైనటువంటి దేవుని బిడ్డలను ప్రేమించలేకపోతే, నువ్వు విశ్వాసం లేకుండా ఉంటే, నిరీక్షణ, పరల సంబంధమైన నిరీక్షణ నీకు లేకపోతే, నీ విశ్వాసంలో లోపమున్నదేమో పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నీ విశ్వాసంలో ఎక్కడో సమస్య ఉంది. ఫ్రూటీ. ప్రియులారా, తర్వాత మనం చూసినట్లయితే 6వ వచనంలో ఈ సువార్త సర్వలోకంలో ఫలించుసు వ్యాపించుతున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యమును గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుసు వ్యాపించెను. ఏదైతే వాక్యము విన్నారో, సువార్త విన్నారో, ఆ విన్న దగ్గర నుండి వాళ్ళు ఫలిస్తూ ఉన్నారంట. వాళ్ళలో వ్యాపించింది సువార్త సత్యము. వాళ్ళు ఫలించారంట, అభివృద్ధి చెందారు. ఇందాక నేను మాట్లాడాను, వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఉన్నతమైన తీర్మానం చేసుకుని వాక్యానుసారంగా నడవడానికి తీర్మానం చేసుకొని నువ్వు ఫలించాలి, దాని ప్రకారంగా జీవించాలి. ఎన్నో వర్తమానాలు మన జీవితంలో వింటా ఉన్నాం. దైవజనాంగమా,
ఈ వర్తమానము నీ జీవితానికి దీవెనకరంగా ఉండకపోతే, ఆ వర్తమాన ప్రకారంగా నువ్వు ఫలించకపోతే ఏమి ప్రయోజనం? వినండి, మీ పిల్లలకు ఉదయము కాస్త, మధ్యాహ్నము, సాయంత్రము ఆయా సమయాల్లో తిననీకి, త్రాగనీకి మీరు మాటి మాటికి ఇస్తూ ఉండగా కూడా వారు తింటూ కూడా అలా ఊగిపోతున్నారనుకోండి, గాలికి ఎగిరిపోయేటట్టుగా అయిపోతున్నారనుకోండి, తల్లిదండ్రులుగా మీకు ఎంత బాధ అవుతుంది? అరే, మేము చాలా శ్రేష్టమైన భోజనం వీరికి ఇస్తా ఉన్నాం, వీరు బలవంతులుగా ఉండాలని, ఆరోగ్యవంతులుగా ఉండాలని, నా పిల్లలు నా ఎదుటగా వారు బాగుండాలని కోరుకున్న తల్లిదండ్రులు, ఆ పిల్లలు అన్నీ తిని కూడా ఊగుతూ ఉన్నారనుకోండి, మాటి మాటికి సుస్థయి రోగులైపోతూ ఉన్నారనుకోండి, డాక్టర్ దగ్గరికి పోతే వీళ్ళ దగ్గర ఇమ్యూనిటీ పవర్ లేదని చెప్తున్నాడు అనుకోండి, బలం లేదని చెప్తున్నాడు అనుకోండి, రక్తమే లేదని చెప్తున్నారు అనుకోండి ప్రియులారా, రక్తము 4 యూనిట్లే ఉంది, 5 యూనిట్లే ఉందని చెప్పారనుకోండి, ఎంత బాధ! ఈ దినము దేవుని సంఘము కూడా ఇంతే. సువార్త నీ యొద్దకు వచ్చింది, దేవుని వాక్యపు సత్యం నీ యొద్దకు వస్తూ ఉంది. నువ్వు దినం దినం దేవుని వాక్యం వింటూ ఉండగా కూడా నువ్వు ఇంకా లోక విషయంలోనే ఉంటూ వాక్యానుసారంగా స్థిరము కాకుండా బలహీనుడిగా ఉంటే దేవునికి దుఃఖం. కానీ కొలసి సంఘములో ఆ పరిస్థితి లేదు. దానిని చూసి దైవజనులు సంతోషపడతా ఉన్నారు. మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నామని చెప్తున్నారు. 7వ వచనంలో, ఎఫెఫ్రాను మా ప్రియుడైన తోటిదాసుని వల్ల ఈ సంగతులు తను నేర్చుకుంటుంది. మీరు ఒక దైవజనుడు ఎఫెఫ్రా అని ఆయన వచ్చి చెప్తే నేర్చుకున్నారంట. కొలసి సంఘానికి ఉన్నటువంటి ఉన్నతమైన లక్షణం ఏంటంటే నేర్చుకునే స్వభావము. చాలామంది ప్రియులారా కనీసము వాక్యమును చదవడం కూడా నేర్చుకోరు. చదవడానికి బైబిల్ ఓపెన్ చేయరు ప్రియులారా. పాట పాడడానికి కూడా నేర్చుకోరు చాలామంది. ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు కనీసం ఆరాధించడానికి కూడా వారు పెదవులు తెరవరు, ప్రార్థన చేయరు, ఆరాధించరు, పాట కూడా పాడరు ప్రియులారా. నేర్చుకోరు, ఏమీ నేర్చుకోరు. అలాగని వీరికి ఏమీ రాదో అజ్ఞానులా అంటే కాదు ప్రియులారా. ఇంటికి పోతే వారు రాజులు, న్యాయాధిపతులుగా ఉంటారు. చాలామందికి తీర్పు తీర్చేస్తూ ఉంటారు ఈజీగా. వారి నోరు ఏమీ మాట్లాడకుండా ఉండదు. ఏమన్నా మౌనంగా ఉన్నారంటే, సియోనులో మౌనంగా ఉండట దేవునికి స్తుతి అనే మాట ప్రకారం మేము మౌనంగా ఉంటున్నాం సార్, అందుకే ప్రార్థన చేయము, పాట పాడము, ఏమీ మాట్లాడము, బిగ్గరగా కూర్చొని బిగ్గరగా వెళ్ళిపోతామంటూ ఉంటారనమాట. కానీ ఎఫెఫ్రా వచ్చి నేర్పించినప్పుడు వీళ్ళు నేర్చుకున్నారంట. వాక్యం నేర్చుకున్నారు, విశ్వాసం నేర్చుకున్నారు, పరిశుద్ధులను ప్రేమించుట నేర్చుకున్నారు, పరలోక సంబంధమైన నిరీక్షణ నేర్చుకున్నారు. కనుక దేవుని మీద ఆధారపడుతూ దేవుని మహిమపరుస్తూ ఉండడం నేర్చుకున్నారు. ఈ సంగతులు విన్నప్పుడు మేము చాలా సంతోషపడ్డాము అని చెప్పి 8వ వచనంలో, అతడు మీ విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. చూడండి, ప్రేమ ఈ కొలసి సంఘము ఎంతగా ప్రేమిస్తుందో, పరిశుద్ధులైనటువంటి మిగతా వారిని ప్రేమిస్తూ ఉంది, దైవజనులను ప్రేమిస్తూ ఉంది, లోకంలో నశించిపోతున్న వారిని ప్రేమిస్తూ ఉంది. ఈ సంగతులు విని మేము ఎంతో సంతోషపడ్డామని పౌలు భక్తుడు తిమోతి కలిసి కొలసి సంఘానికి ఆయన ఉత్తరం రాస్తూ చెప్తా ఉన్నాడు. సంగమా, మరి నీ గురించి ఈ సాక్ష్యము దేవుడు వినగలడా? ప్రభుని ఎన్నో సంవత్సరాలుగా ఆరాధిస్తున్నావు కదా, ఎలాంటి సాక్ష్యము ప్రభు నీ గురించి వినగలడా? ఈ ప్రశ్న మీ హృదయాల్లో ఉంచుకుని, ప్రభువా, మేమును కొలసి సంఘం వలె మీ చేత, దైవజనుల చేత గణపరచబడుతూ మా నిరీక్షణ విషయంలో ఎక్కడ తొట్టిల్లిపోకుండా నమ్మకంగా ఉండడానికి మాకు కృపనివ్వండి అని వేడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏమంటాడంటే, ఈ సంగతులన్నీ విన్న తర్వాత పౌలు భక్తుడికి చాలా ఉత్సాహం వచ్చింది, ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది. ఆ సంఘాన్ని చూసి ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడంట. ఏమని తీర్మానం చేసుకున్నారా అని మనం చూసినప్పుడు పిల్లరా, మనకి కొన్ని విషయాలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఏమంటారంటే 9వ వచనంలో, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మేము ప్రార్థన చేయడం మొదలుపెట్టాం మీ కొరకు. మీరు ఆల్రెడీ విశ్వాసములో, నిరీక్షణలో, ప్రేమలో పరిపూర్ణులైపోయారు. సో అక్కడితో మీరు ఆగిపోకూడదు. కనుక మీరు ఇంకా 4 మెట్లు పైకెక్కాలని, మీరు అభివృద్ధి చెందాలని. దేంట్లో అభివృద్ధి చెందాలని?
ఒక బిల్డింగ్‌కి యేసుకుని దాని మీద ఇంకా 2 అంతస్తులు ఒక కారు, రెండో కారు, మేబీ మేబీ ప్రియులారా, దీని గురించి మాట్లాడట్లేదు పౌలు భక్తుడు. దేవుడు కూడా నిన్ను పరలోక రాజ్యం పోయిన తర్వాత భూమి మీద ఎంత ఆస్తి సంపాదించావని అడగరేమో, ఎంత జీతం తెచ్చుకున్నావని అడగరేమో. నీవు ఆయనతో ఎంత సహవాసం కలిగి ఉన్నావు, ఆయన మీద ఎంత నిరీక్షణ కలిగి ఉన్నావు, సంఘమును నువ్వు ఎంతగా ప్రేమించావు, ఈ విషయాల్ని ఆయన అడుగుతారని మనం గుర్తించాలి. భూలోకంలో నువ్వు ఎంత సంపాదించావన్న దాన్ని ఆయన పట్టించుకోరు ప్రియులరా. ఎందుకంటే ఈ భూమినే పట్టించుకోడు ఆయన. ఇది సహాపావలి చుట్టబడి పడవేయబడుతుంది ప్రియులరా. భూమే ఆయన దృష్టిలో అది లేని పదార్థం. ఈ భూలోకంకు సంబంధమైన విషయాలను గురించి కాదు ఆయన ఎక్కువ ఆలోచన చేసేది. పరలోకం పోయినప్పుడు దేవుడు నీవు ఏ విషయంలో అభివృద్ధి చెందావు, ఏ విషయంలో నువ్వు పరిపూర్ణత పొందావన్న విషయాన్ని ఆయన అడగడానికి ఇష్టపడతారు. అదే ఈయన ప్రార్థన చేస్తాను. కొలసి సంఘం ఆల్రెడీ ఒక మంచి మార్గంలో నడుస్తూ ఉంది కనుక వీరి కొరకు పౌలు భక్తుడు మరీ ఒక విశేషమైన ఆశను కలిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏ ఆశ? వీరు పరిపూర్ణమైన అభివృద్ధి పొందాలి. ఏ విషయాలు అభివృద్ధి పొందాలని చూసినట్లయితే మొట్టమొదటిగా మనం చూస్తున్నాం 9వ వచనం, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం అనక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము మీరు పొందాలని ప్రార్థన చేస్తున్నాను. అది అభివృద్ధి అంటే. మీరు ఏ విషయంలో అభివృద్ధి పొందాలి? సంపూర్ణమైన పరిశుద్ధ దేవుని యొక్క జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము కావాలి మీకని నేను ప్రార్థన చేస్తున్నాను. మనం ఎదగవలసింది దేవుని సంపూర్ణమైన జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును కలిగి ఉండడానికి మనము ఆ విషయంలో అభివృద్ధి పొందాలి ప్రియులారా. అభివృద్ధి అంటే మంచి వస్త్రములు ధరించుకోవడము, లేదంటే మంచి ఆహారం భుజించడము, మంచి ఇండ్లలోనూ మంచి కార్లు, లేదంటే మంచి కంఫర్ట్లో ఉండడము, అదొక్కటి భూలోకము అనుకుంటా ఉంది ప్రియులారా. కానీ దేవుడు కోరుకునే అభివృద్ధి ఏంటంటే సంపూర్ణమైన జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము నువ్వు కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన వివేకము. మీరు బైబిల్ ఉన్నవారు దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 14 వచ్చి చూసినట్లయితే అక్కడ ఆ రాజ్యంలో ఒక సమస్య వస్తుంది. ఆ రాజు సకనగాండ్రను వాళ్ళందరినీ పిలుస్తాడు పిల్లలు, మాంత్రికులను అందరిని పిలిచి, ఇదిగో నాకు ఈ సమస్య వచ్చింది, దీనికి పరిష్కారం చెప్పండి అని అడుగుతాడు. మీకు అందరికీ తెలుసు కనుక టూకీగా ఆ విషయాన్ని చెప్తాను. ఎవ్వరూ చెప్పరు. ఎవరైనా చదువుతున్నారు 5:14 చూసినట్లయితే ఈ దానియేలుని పిలుస్తారు. 13 నుండి చదువమ్మా. దానియేలుని పిలిపించారంట. అంతవరకు అక్కడ కల్దీయలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి జ్ఞానులను, మాంత్రికులను, కర్ణపిశాచ గల వారిని, వీళ్ళందరిని పిలిచి, ఇదిగో నాకు ఒక సమస్య వచ్చింది, ఈ సమస్యకు పరిష్కారం చెప్పాలి అని చెప్పేసి అడిగినప్పుడు వారు ఎవ్వరు చెప్పకపోతే అప్పుడు దానియేలుని పిలిచారు. ఈ దానియేలు ఎవరు? దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి గొప్ప భక్తుడు, దేవునికి ఇష్టుడు, దేవుని బిడ్డ. చెప్పండి అందరూ, దేవుని బిడ్డ. కనుక ఈయనను పిలిపించారంట. చదువమ్మా. యూదాలో నుండి తీసుకొచ్చినటువంటి దానియేలు, చెరలో నుండి వచ్చినటువంటి దానియేలు నువ్వేనా అని అడిగినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు. చూడండి ఏమంటాడు, నీకు ఏముంది? దేవతల ఆత్మ. అనగా ఆయన లాంగ్వేజ్ యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని ఆత్మ ఉంది నీలో. మనుషుడికి ఏ ఆత్మ కావాలి? ఏ జ్ఞానం కావాలి? దైవిక జ్ఞానం కావాలి. ప్రియులారా, నక్క జిత్తులు అంటారు, తెలుసా మీకు? నక్కకి చాలా తెలివితేటలు ఉంటాయంట ప్రియులారా. అవన్నీ ఎట్లాంటి తెలివితేటలు అంటే ప్రియులారా, ఇతరులని సులువుగా చిక్కులు పెట్టే మోసం చేసే నక్క జిత్తులు ఉంటాయి ఈరోజు మనుషులకు చాలామందికి. అది నక్క జిత్తులను ఎందుకు పోలుస్తూ ఉన్నారంటే మనిషి యొక్క తెలివితేటలకు, అది జంతువు తెలివితేటలు అన్నమాట నా ఆలోచన. అది మనుషులు తెలివితేటలు కాదవి, మించిపోయి జంతువు తెలివితేటలు మనిషికి వచ్చేస్తే అరే రే ఏమి దారుణం ఇది.
ఇప్పుడు మేక తెలివి నీకు వచ్చిందనుకోండి, అమ్ము మేక మేకలాగా అయిపోయావు నువ్వు. ఏం తింటావు పోయి? గడ్డి తింటావు, అవునా? గడ్డే కదా మేక. మేక తెలివి నీకు వచ్చింది. ఏం తింటావు ప్రసన్న? ఏం తింటావు? గడ్డే తినేది. దాంట్లో సిగ్గుపడేది లేదు, నవ్వేది లేదు, క్వశ్చన్స్ లేవు, ఆర్గ్యుమెంట్స్ లేవు. మేకకి గడ్డే కరెక్ట్ అన్నమాట. ఇక్కడ నక్క జిత్తులు వస్తాయంట కొందరికి. దేవుని జ్ఞానం రాదు, పరిశుద్ధ జ్ఞానం రాదు, నీతి కొరకైన జ్ఞానం రాదు, దేవుని కుమారుడైన క్రీస్తు యేసు ప్రభు మనసు రాదు వాళ్ళకి. అలా భూలోక సంబంధమైన మనుషులు కనుక భూలోక సంబంధమైన తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయి ప్రియులారా. చాలామంది ముందు చూపు ఉండాలంటారు. ఏ చూపు ఉండి? ముందు చూపు. ఎంతవరకు చూడొచ్చు నువ్వు ముందు చూపు అంటే? నీవు నీ పిల్లలు నీ పిల్లల పిల్లలకి ఆస్తి సంపాదించే వరకు చూడవచ్చు. ఈ మధ్యలో ఏమవుతుందో తెలియదు కదా. పరలోకము చూడగలిగిన చూపు నీకుందా? ఇది ముందు చూపు అంటే. చచ్చాక పరలోకం పోతావా, లేకపోతే ఇంత ముందు చూసి నరకానికి పోతావా? నేను నిన్నను ఒక వాక్యం. ఒక ఆయన డబ్బు చాలా ఎక్కువ ఉందంట. ఆ డబ్బును కాపాడుకోవడం కొరకు పెద్ద కుక్కను కొన్నాడంట. అది బల్లెళ్ళినా పిల్లెళ్ళినా మొరుగుతూనే ఉందంట. వీడికి నిద్ర లేదు. విస్తారమైన డబ్బు సంపాదించాడు కానీ నిద్ర లేకుండా పోయిందంట. అరే బాబు ఇది కాదని ఒక గోర్ఖాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాడంట. గోర్ఖా కావలిదారుణ్ణి. పడుకున్నాక ఇక్కడికి ఆలోచన వచ్చిందంట, ఈడే ఎత్తుకుపోతే గోర్ఖా వాడు ఎత్తుకుపోతే పైసలు, నన్ను ఏదైనా గడిబిడి చేసి ఈ గోర్ఖా వాడే పైసలు ఖతం. ఉన్న నిద్రపోయిందంట. గ్రాడ్యువల్గా కొంతకాలం మనిషికి నిద్ర లేకపోతే ఏమవుతుందండి? రోగం వస్తుంది. ఆయన డబ్బుకు సంబంధించిన ఆలోచన ఆయనకి రోగం తీసుకొచ్చింది. మేబీ అందరికీ కాకపోవచ్చు, ఉదాహరణ కొరకు మాత్రమే మాట్లాడుతున్నాను స్వామి. డబ్బున్న వాళ్ళందరూ ఎట్లా అయిపోతారని నేను మాట్లాడట్లేదు. కనుక నీకు పరలోక జ్ఞానం కావాలి. ఈ కొలసి సంఘం కొరకు పౌలు భక్తుడు, దైవజనుడైన పౌలు భక్తుడు, నీకు ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలి. దేవుణ్ణి సంతోషపెట్టడానికి సరిపోయిన జ్ఞానం నీకు లేకపోతే నీ జీవితంలో ఎన్నున్నా నీకు ప్రయోజనం లేదు. రెండోది అంటాడు, ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించాలి నీవు. దేవుని యొక్క ఆలోచన మనం అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. ఆయన చిత్తము ఎప్పుడు మన ఆలోచనేనా ప్రియులారా? మన సృష్టికర్తకు ఒక ఆలోచన ఉంది ప్రియులారా. ఇదిగో గమనించండి, ఈ ఫోన్ తయారు చేసినందుకు ఒక ఆలోచన ఉంది. దీంట్లో ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మెమరీ ఉంటుంది. దీంట్లో కొన్ని యాప్స్ ఉంటాయి. దీని ద్వారా చేయగలిగినటువంటి ఎన్నో పనులు ఉంటాయి ప్రియులారా. సో ఈ ఉద్దేశము మనం గుర్తించకపోతే ఈ ఫోన్ వల్ల మనకి ఏమి ప్రయోజనం? ఈ ఫోనును నువ్వు కొనుక్కున్నావు, ఎన్ని రూపాయలు పెట్టి కొనుక్కున్నావు తెలియదు. దీంట్లో ఆప్షన్స్ ఏమైతే ఉన్నాయో, ఏదైనా నాకు ప్రాబ్లం వస్తే జాన్ పాల్కి ఫోన్ చేస్తాను, అరే రారా దీంట్లో ఏదో అర్థం కావట్లేదు అంటే, అంకుల్ లేదా డాడీ ఇది కాదు ఇది కాదు అని చెప్పి చేస్తూ ఉంటాడు. ఆహా దీంట్లో ఎంత ఉందా, ఏం అర్థం కాకుండా దీన్ని పెట్టుకుంటే ప్రియులారా గమనించాలి, ఒక రాయిని మోసిన పరిస్థితి తప్ప నీకు ప్రయోజనం లేదు. ఆ మాత్రం దానికి హలో నువ్వు బాగున్నావా నేను కూడా బాగున్నానని చెప్పాలనుకుంటే కనుక కీప్యాడ్ ఫోన్ సరిపోతుంది, ఎంత ఫోన్ అవసరం లేదు. కనుక ఒక పర్పస్ ఉంది ప్రియులారా గమనించాలండి. ఏమంటాడు? ఆయన చిత్తము, దేవునికి నీ గురించి ఒక ఆలోచన ఉంది. రానమ్మ అర్థమవుతుందా? రమేష్ గారు అర్థమవుతుందా? దేవుడికి మన ఎడల ఒక ప్లాన్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. మనం ఎలా జీవించాలో ఒక ఆలోచన ఉంది ఆయనకి. ఏమి తినాలో ఆయనకు ఒక ఆలోచన ఉంది ప్రియులారా గమనించండి. ఏమి మాట్లాడుట మంచిదో ఆయనకు ఒక ఆలోచన ఉంది, గమనించాలి. ఆయన చిత్తము భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలో ఒక ఆలోచన ఉంది, భూమిని విడిచినాక నువ్వు ఎక్కడ ఉండాలో ఆయనకు ఒక ఆలోచన ఉంది. అందుకనే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. 1వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఏమని ఉంటుందంటే ప్రియులారా, కంటిన్యూస్గా ఉంటాయి, మనం చూద్దాము. మీ విషయమై మానక
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. హలో, మిమ్మల్ని దేవుడు పిలిచాడు, మన లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి పిలిచాడు. ఆ పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగించిన బలాతిశయం ఎట్టిదో. ఎంత పెద్ద లిస్ట్ చూసినప్పుడు దేవుడు తన జ్ఞానమును మనము గుర్తించి ఆయన చిత్తానుసారంగా, మన ఇష్టం కాదు ప్రియులారా, మోకరించి ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ఇలా చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు నీ ఆలోచన కాదు అక్కడ, దేవుని ఆలోచన. ఇంకా బైబిల్లోనికి రావాలి. జరిగిందే జరుగుతుంది, కొత్తదేమి జరగదు ప్రియులారా. దేవుని వాక్యములు చూసినప్పుడు, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎవరికి ఏ విధమైన నడిపింపును దేవుడిచ్చాడు. నీ ప్రతి ఆలోచనలో, నీ ప్రతి డెసిషన్లో పరిశుద్ధత ఉండాలి. ఇది దేవుని చిత్తము. అమలారా వింటున్నారా? ప్రియమైన సహోదరులారా వింటున్నారా? అంటాడు భక్తుడు, మనం భోజనం చేసినను, పానం చేసినను, మరి ఏం చేసినా దేవుని మహిమ కొరకే చేయాలంట. ఏంది? దేని కొరకు? పైసలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఫ్యామిలీ ప్యాక్ తీసుకొచ్చి నువ్వు ఒక్కడివి ఆమ్మని తినేయడం దేవుని చిత్తం కాదు. అలాగని అన్నీ ఉండగా కూడా ఏమి లేకుండా దరిద్రుల వలె అలాగే ఆకలితో చచ్చిపోవడం కూడా దేవుని చిత్తం కాదు. భోజనం చేసినను, పానం చేసినను, మరేమి చేసినా కూడా మనం దేవుని మహిమ కొరకు, అది దేవుని చిత్తం అండి. ఇంకొక చోట అంటాడు, మీరు పరిశుద్ధులుగా ఉండుటే దేవుని చిత్తం. తెస్సలోనిక పత్రికలో చెప్తా ఉంటాడు. దేవుని చిత్తానుసారంగా ఉండడము, ఆ దేవుని చిత్తము నెరవేర్చే విషయంలో నువ్వు అభివృద్ధి చెందాలి. మూడవదిగా చూసినట్లయితే కొలసీ పత్రిక చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయం 9వ వచనం నుండి మనకు 13వ వచనం వరకు కంటిన్యూస్గా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి సత్కార్యంలో సఫలమగే విషయంలో నువ్వు అభివృద్ధి చెందాలి. అమ్మా, సత్కార్యము చేయటంలో నువ్వు ఇంకా డెవలప్ అవ్వాలి. అడుగుతున్నాను, వినండి. మీరు ఎవరైనా నాకు రెస్పాన్స్ ఇవ్వండి. పోయిన వారంలో ఏదైనా మంచి పని చేసావా అమ్మా? సహోదరుడా జయప్రకాశం, పోయిన వారంలో ఏదైనా మంచి పని చేసావా? ఎవరికైనా సువార్తను ప్రకటించావా? ఎవరైనా నశించిపోతున్నారని తెలిసినప్పుడు వారి కొరకు ప్రార్థన చేసావా? ఆపదలో ఉన్న వారికి ఎవరికైనా నీకు కలిగిన దాంట్లో కాస్త సహాయం చేసినావా? ఏం చేసినావు? గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇది దేవుడు కోరుకునే అభివృద్ధి ప్రియులారా. ఈ వారం ఇంత సంపాదించాను, బీరువాలో అక్కడ పెట్టాను, వచ్చే వారం ఇంతకంటే ఇంకొక అలా అంత పెంచాలా? రైట్, చేసుకుని నో ప్రాబ్లం. అదే సమయంలో నువ్వు అక్కడ అభివృద్ధి చెందుతున్నావు, మంచిదే, చెందు. అట్ ది సేమ్ టైం నీవు ప్రతి సత్కార్యములో సఫలమవట విషయంలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. 21వ కీర్తన 2వ వచనాన్ని చూద్దాం. 21వ కీర్తన 2వ వచనంలో ఈ విషయాలు ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఉన్నారా? చదువుతున్నారా అమ్మా? అతని మనోభిష్టము నువ్వు సఫలము చేస్తున్నావు. నీవు మానక అంగీకరించుచున్నావు. దేవాది దేవుడేమో మన ప్రార్థన వినాలని, మన ఆలోచన సఫలం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. మనమేమో దేవుణ్ణి సంతోషపెట్టాలని, సత్కార్యము చేత మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలని ఆలోచన చేయట్లేదు. దేవుడే మన మనోభిష్టమును సఫలం చేయాలని. ఎప్పుడు మనం ఏం కోరుకుంటామంటే, నువ్వు ఏమనుకుంటే అది జరిగిపోవాలంతే. నువ్వు ఆశించినవన్నీ జరిగిపోవాలి, దేవుడు ఇచ్చేయాలంతే. మన దినాన మేము హైదరాబాద్లో వెళ్ళినప్పుడు దైవజనుడు ఒక ఆయన వాక్యం చెప్తారు, రవి గారు అని ఒక మాట చెప్పాడు. నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నువ్వు చచ్చినట్టు ఇవ్వాల్సిందే అన్నట్టుగా చేస్తారంట ప్రార్థన. ఏంటి? నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నువ్వు చచ్చినట్టు ఇవ్వాల్సిందే దేవుడా? అయ్యి బాబోయ్, దేవుని కంటే గొప్పది ఈయన ప్రార్థన. దేవుడే గడగడగడగడ వణికి, బాబు ఈయన ప్రార్థన చేశాడు, గడగడగడగడ వణికి ఆకాశంలో తెరిచేలాగా
గంపల గంపల కింద రొట్టెలు, ద్రాక్షారసం, ఇంకేమో డబ్బు. చాలామంది ప్రార్థన చేసిన ప్రతిసారి ఏం కోరుకుంటారంటే, నువ్వు ఇవ్వాల్సిందే, మంచిదే. తండ్రి కుమారుల యొక్క రిలేషన్ నీకు ఆయనకుంటే నువ్వు అడిగింది ఇవ్వడానికి, అది ఎంత ఇస్తే బాగుంటుందో ఆలోచన చేసుకుని ఆయన అన్నిటినీ సమకూర్చడానికి ఆయన సిద్ధమే. కానీ మరి ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు? ఆయన సంతోషపెట్టడానికి నీకేమైనా ఉందా? ప్రతి సత్కార్యంలో సఫలమవ్వాలి. సత్కార్యములు చేస్తూ దినదినము నువ్వు ఇంకా నూతనంగా వెళ్ళాలి. నేను చెప్పాను కదా, ఒక తీర్మానం తీసుకున్నాను. ఈ విషయంలో అభివృద్ధి చెందాలి. ఆశించు, దేవుని అడుగు, మంచిదే, తీసుకో, ప్రభు చేత ఆశీర్వదించబడు, నడువు, మంచిదే. అదే సమయంలో మరి సత్కార్యం చేత దేవుని ఎడల, సంఘం ఎడల, సంఘము వెలుపల ఉన్న వారి ఎడల, బలహీనుల ఎడల, ఏంట్రా మాటిమాటికి చూసుకుంటున్నావు, అందంగానే ఉన్నావు, బాగున్నావురా, వాక్యంతో పోల్చి చూసుకుంటే బాగుంటుంది. మనము అభివృద్ధి చెందాలి. ఇది పౌలు భక్తుడు కొలసీ సంఘం కొరకు చేస్తున్నటువంటి ఆలోచన. మీరు అభివృద్ధి చెందాలయ్యా. ఒకటి, ఆత్మ సంబంధమైన వివేకంలో అభివృద్ధి చెందాలి. ఆయన చిత్తం సంపూర్ణంగా నెరవేర్చుటలో అభివృద్ధి చెందాలి. 3, ప్రతి సత్కార్యంలో సఫలమగుటలో అభివృద్ధి చెందాలి. 4 చూసినట్లయితే, చదువుతున్నారు ఎవరైనా? కొలసీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 9 నుండి చూసినప్పుడు 4వది, దేవుని విషయమైన జ్ఞానము విషయములో అభివృద్ధి చెందాలి. దేవుని విషయమైన పరిశుద్ధ దేవుని గుర్చిన జ్ఞానం ఉంది, పరలోకమును గుర్చిన జ్ఞానం ఉంది, ఆయన చిత్తము విషయమై జ్ఞానం ఉంది. ప్రియులారా, దేవాది దేవుడు అబ్రహాముతో చెప్పినాడు, ఇదిగో అబ్రహాం, నేను నీకు కానాను దేశం స్వాస్థ్యంగా ఇవ్వాలనుకుంటున్నాను, అది పాలు తేనెలు ప్రవహించు దేశం అని చెప్పినాడు. దేవుడు మనకు అభివృద్ధి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనము దేవునికి సంబంధించిన జ్ఞానం విషయంలో ఎలా ఉన్నాం? దేవుని విషయం జ్ఞానం తర్వాత సంగతి ప్రియులారా. బైబిల్ విషయం జ్ఞానమే లేదు మనకి. అదే కదా దేవుని జ్ఞానం అంటే, వాక్య జ్ఞానమే కదా దేవుని జ్ఞానం అంటే. కనీసం బైబిల్ కూడా తీసుకురాకుండా దేవుని మదినికి వచ్చేవాళ్ళు ఎంతమంది లేరు? కనీసం బైబిల్ కూడా చదవని వారు ఎంతమంది లేరు ఈ దినం? పుస్తకాలు చదవకుండా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళగలవా? వెళ్తే నీ రిజల్ట్ ఏంటో నీకు చక్కగా స్పష్టంగా అర్థమవుతుంది కదా. మరి నీ జీవిత యాత్రలో నువ్వు సక్సెస్ అవ్వాలంటే దేవుని జ్ఞానము, పరిశుద్ధ జ్ఞానము, బైబిల్ జ్ఞానం నీకు కావాలి కదా. కట్టడాలు నీకు తెలవాలి కదా, రూల్స్. ఇప్పుడు ప్రభుత్వం కొత్త రూల్స్ వచ్చింది, రోడ్డు నిబంధనలు, ఆర్టీఓ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏమి తెలియకుండా మొన్నట వెళ్ళిపోయినట్టు ఇప్పుడు వెళ్ళిపోతే బుక్ అయిపోతావు, అవునా కదా. బండికి లైసెన్స్ కంపల్సరీ ఉండాలి, ఆర్సీ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ నీకు ఉండాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. అంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, అంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? మీరు ఎవరైనా చూసారా? మీకు దొరికింది అది? వచ్చిందా? నేను కూడా పంపించే తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్, డ్రైవింగ్లో ఓవర్ యాక్షన్ చేస్తే అని రాశారు, ఇక్కడ వాసిపోద్ది అని రాశారు. ఇక్కడ నా సొంత మాటలు కాదు, చూడండి. ఇక్కడ ఆల్రెడీ నేను దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఏం బాబు ఏమవుతుందిరా అని నేను చక్కగా ఓపెన్ చేస్తే, లింక్ ఓపెన్ చేస్తే చెప్తా ఉంది, చాలా విషయాలు చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు? అంతకుముందు ఉన్న రూలు, ఇప్పుడున్న రూలు. అంతకుముందు కొత్త ట్రాఫిక్ రూల్స్ సాధారణ నేరం మునుపటి జరిమానా 100 అయితే ఇప్పుడు 500. రెడ్ లైట్ ఉల్లంఘన చేస్తే 1000, అంతకుముందు 100 అయితే ఇప్పుడు 500. చాలా స్పష్టంగా ఉంది. అథారిటీ ఆదేశాలు ధిక్కరిస్తే అంతకుముందు 500, ఇప్పుడు 2000. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే అంతకుముందు 500, ఇప్పుడు 5000. 4500 పెరిగాయి. అతి వేగంగా వెళ్తే అంతకుముందు 400, ఇప్పుడు 1000. ర్యాష్ డ్రైవింగ్ చేస్తే అంతకుముందు 1000, ఇప్పుడు 5000. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే అంతకుముందు 2000, ఇప్పుడు 10,000. 10,000 జేబులో పెట్టుకొని తాగేసి తిరగాల. హెల్మెట్ ధరించకపోతే అంతకుముందు 100, ఇప్పుడు 1000 రూపాయలు ప్లస్ 3 నెలల జైలు శిక్ష.
సీట్ బెల్ట్ బస్సులు, కార్లు దానికి వేరే ఏమేమో బైక్ ట్రిపుల్ రైడింగ్ చేస్తే అంతకుముందు 12, ఇప్పుడు 1200 అంటే అంతకుముందు 800 రాయలేదు. ఇలారా ఇవన్నీ నాకు తెలవదని నువ్వేదో నీ 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 ఇష్టానుసారంగా నేర్చుకుంటే ప్రభుత్వం ఊరుకుంటుందా? గవర్నమెంట్ ఒక జియో పాస్ చేసింది, దానికి లోబడాలి. మరి దేవుని నియమాలు నీవు పాటించాలి. ప్రభువును నీవు దేవుని సన్నిధిలో దేవుని విషయమే జ్ఞానం అభివృద్ధి చెందాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి కదా. దేవుని కట్టడలు ఉన్నాయి కదా, ఆజ్ఞలు ఉన్నాయి కదా, నియమాలు ఉన్నాయి కదా. ఆలోచించే ఎదురుగాక. ఇంకా ఆ విషయంలో మీరు అభివృద్ధి చెందండి. బైబిల్ చదవండి, వాక్యాన్ని ధ్యానించండి, ప్రభు చిత్తాన్ని గుర్తించండి. ఆహా ఇదా 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 అని చెప్పాలి. ఓ రోజు రాజ్కుమార్కి నాకు బైబిల్ స్టడీ అయింది. మా ఇద్దరం కూర్చుని మాట్లాడినా. హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా అతను దేవుని వద్దకు పోయి చేసిన ప్రార్థన, దేవుడు మళ్ళీ యెషయా ప్రవక్తను వెనక పంపించి 15 సంవత్సరాల ఆయుస్సుని పెంచిన అనుభవం గురించి దాని గురించి చెప్పినప్పుడు, అది ఆయుస్సును పొందుకోవడం అతనికి లాభమా నష్టమా అని ప్రశ్న వేసి దాని గురించి స్టడీ చేసినప్పుడు రాజ్కుమార్ అన్నాడు, చాలా ఆశ్చర్యపోయాడు. అబ్బా, దేవుడు ఏం చెప్తే అది వినాలి తప్ప ఎక్స్ట్రా చేయకూడదు అంకుల్ అన్నాడు, అంతే సింపుల్గా. తర్వాత 15 సంవత్సరాల ఆయుస్సు పొందుకున్న ఈయన ఏం చేశాడు? 15 సంవత్సరాలు బతకడం వల్ల ప్రయోజనం ఏమొచ్చింది? తన సంతానానంతటికి నష్టమైంది, తన రాజ్యమంతటికి నష్టం తెచ్చుకున్నాడు. భవిష్యత్తులో ఇది జరగబోతుందని యథార్థవంతుడు, నమ్మకస్తుడు, నీతిమంతుడైన హిజ్కియా ఆయనను దేవుడు ముందే తీసుకుపోవాలనుకుంటే వద్దొద్దొద్దొద్దు, నేను బతకాలని చెప్పేసి దేవుని దగ్గర నేను నీతిమంతుడిగా ఉన్నాను, అన్నిటి సంపదవని గోజాడి ఆ ఆయుష్ను పొందుకొని ఊకినే ప్రాణం పోగొట్టుకున్నాడు. తన తర్వాత తన సంతతి నాశనమైంది, నష్టమైంది, రాజ్యమే పాడైపోయింది. మరి ఇది ఎలా తెలుస్తుంది? పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం. ఇప్పుడు ధనమును ప్రేమించొద్దు, లేదంటే అది తినొద్దు, ఇది తాగొద్దు అని చెప్పినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నువ్వు చూసినప్పుడు తినొద్దంటే తింటే ఏమైంది, త్రాగొద్దంటే తాగితే ఏమైంది? అది దేవుని జ్ఞానం నీకు అర్థం అవ్వాలి కదా. దీనిలో అభివృద్ధి చెందకుండా భూలోక సంబంధమైన విషయాలు పెద్ద నువ్వు ఎంత ఉన్నతమైన వ్యక్తివైనా ప్రయోజనం లేదన్న సంగతిని కొలసి సంఘానికి పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉండడం మనకు అనిపిస్తుంది. ప్రియులారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా అన్ని విషయములలో ప్రభువుని సంతోషి పెట్టాలంటాడు. 5వ విషయం ఏంటండి? అన్ని విషయాల్లో. ఏ విషయంలో ప్రభుని సంతోష పెట్టారు? ఈ వారం, పోయిన వారము మా దేవుడికి చాలా హ్యాపీ, ఖుషి అయిపోయి ఉంటాడు దేవుడు నా బట్టి అని చెప్పడానికి నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? మీకు ఏమైనా అర్థమవుతుందా? నీ వల్ల పోయిన వారం దేవుడు హ్యాపీగా ఉండుంటాడు నన్ను గురించి అని చెప్పడానికి ఏమైనా సాక్ష్యం ఉందా? నేను ఎక్కువసేపు నిద్రపోయినందుకు దేవుడు నన్ను చాలా హ్యాపీగా ఉండుంటాడు అని అంటావా? నేను నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేశానో, లేదంటే సువార్త ప్రకటించానో, ఇట్లాంటి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? నేను నా కొరకు మాత్రమే కాదు, నేను ఇంకా నా ఆలోచనలో ఇంకా చాలామంది ఉన్నారు, వారి కొరకు నేను బ్రతుకుతున్నానని. అందుకే దేవుడిది చూసి సంతోషిస్తాడు. లేదంటే నేను యథార్థంగా బ్రతుకని వారమంతా ఎక్కడ కూడా నా జీవితంలో తప్పు లేదు, నమ్మకంగా ఉన్నాను, ఈ విషయాలను బట్టి సంతోషపడతాడని మీకు ఏమైనా ఇట్లాంటి సాక్ష్యం ఏమైనా ఉందా? ఆ విషయంలో అభివృద్ధి పొందాలి. వారం 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 ఇంకా పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతకు వెళ్ళిపోవాలి. నేర్చుకోవాలి ప్రియులారా. దేవుని సంతోషపెట్టాలి, ఆయనను అన్ని విషయంలో సంతోషపెట్టడానికి, సంతోషపెట్టడానికి నేర్చుకోవాలి. 6వ విషయంలో ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. చూడండి, మనం అభివృద్ధి చెందడం అంటే పోయిన వారం 1 క్వార్టర్ తాగాని, ఈ వారం 2 క్వార్టర్, ఇది కాదు నీ అభివృద్ధి. ఫుల్ బాటిల్ ఎత్తేసినా నడిచి వెళ్ళిపోతాడు వాడు. చెప్తున్నారు ఎవరు నాకు, నేను బస్సులో వస్తుంటేని. అదంటా డెవలప్మెంట్. ఆడికి పనికి మాలోడా, మరణానికి దగ్గరిపోతున్నావురా నువ్వు. ఫుల్ బాటిల్ తాగేసి కూడా ఈజీగా నడిచిపోతాడంట. ఇదంట వాడు డెవలప్మెంట్. డ్రింకింగ్లో ఏ రేంజ్కి వెళ్ళిపోయాడా వీడు. అబద్ధం ఆడితే వాడు అతికినట్టుగా అబద్ధం ఆడేస్తాడరా, అదంటే వీడి డెవలప్మెంట్. ప్రియులారా, ఎంత దారుణం. అబద్ధం ఆడితేనంట సిమెంట్ గోడ కట్టినట్టు కడతాడంట వాడు, ఇంక ఎవరికి దొరకడంట. ఇదంట వీడు అభివృద్ధి, పనికి మాలిన అభివృద్ధి.
ఇదా ప్రియులారా నిన్ను ప్రభువుకి సంతోషపెట్టేది? మోసం చేయట్లో అభివృద్ధి, అన్యాయముల అభివృద్ధి, కొండెములు చెప్పుట్లో అభివృద్ధి. ఎక్కువైపోతా ఉన్నావు, నువ్వు సాతానికి బాగా దగ్గరికి పోతా ఉన్నావు. ఆయనకు తగినట్లుగా నడుచుకోవడం, అక్కడ అభివృద్ధి కావాలి. 7వది ఆనందంతో కూడిన ఓర్పు, దీర్ఘశాంతం కనపడ. ఓర్పు, ఓపిక ప్రాక్టీస్ చేయాలి ప్రియులారా. ఇది ప్రభు వాక్యం మనకు నేర్పిస్తుంది. ప్రాక్టీస్ చేయాలి, దాంట్లో డెవలప్ అవ్వాలి. సంఘానికి ఛాయ్ పెడదాం, సహవాసం చేద్దాం. బిస్కెట్ తీసుకొచ్చాను, చాపాతి తీసుకొచ్చాను, పాలు కేంద్రం దగ్గర నుండి రప్పించాను. 2 లీటర్ల పాలు పెట్టి చక్కగా పెట్టింది. ఏమంటే పాలు పగిలిపోయినాయి అన్నది. నేను అంతకుముందు అయితే ఆ ఇంట్లో చాలా గందరగోళం ఉండు, వంటగది అంత గందరగోళం ఉండు, కొంచెం గిన్నె బాగా కడగండాల్సింది అన్నాను. ఎందుకంటే పాల కేంద్రంలో పాలు టెస్ట్ చేసుకుని తీసుకుంటారు. వాళ్ళు ఫ్యాట్ చెకింగ్ అవుతుంది, తీసుకున్నాకే తీసుకుంటారు. అవి పగిలిపోవడానికి ఛాన్స్ లేదు. గిన్నె బాగా కడగండాల్సింది అన్నాను. వెంటనే పాస్టర్ ఊరుకోవాల్సింది. ఏమన్నదంటే, లేదండి చాలా బాగా కడిగిద్ది దాన్ని, కేవలం నేను దాని కొరకే పడతాను. నేను అన్నాను, అలా కాదు. అలా ఎందుకు పగిలి నేను 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 బయటకు రావచ్చు, నాలో ఉన్నటువంటి ఆ పాపపు స్వభావం. కానీ నేను అన్నాను, అలా కాదు, కొంచెం వేడి నీళ్ళు పెట్టి కొంచెం వేడి చేసి అని పడేస్తే సరేలే ఇంకా పాలు రప్పించు. తన సమాధానంగా ఉంది. కష్టపడి పని చేస్తూ ఉంది ఆమె, సంఘం కొరకు చేస్తూ ఉంది ఆమె. ఒక 5 నిమిషాలు ఆలస్యం కూడా అయింది ఆమెకు మందిరానికి రావడానికి. ఎవరో ఒక బిడ్డ వెళ్ళి సహాయం చేసి వచ్చినట్టు గమనించాను నేను. పరిశుద్ధతలో, ఓపికలో, దీర్ఘశాంతం వహించట్లో అభివృద్ధి చెందాలి. కుమార్, తొందరపడొద్దు, ఓపికతో ఫలించుదాం. చివరికి అంటాడు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం ఒకట ఇటుదో దాని గురించిన విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలో అభివృద్ధి చెందాలి. మనం డెవలప్మెంట్ ఎక్కడ? తేజవాసులైనటువంటి పరిశుద్ధులతో ఆ స్వాస్థ్యంలో మనం ఉంటాం కనుక అది తలుచుకున్న ప్రతిసారి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన సన్నిధిని బట్టి, సహవాసాన్ని బట్టి, నీకు వస్తున్న బోధన బట్టి, ఆయన నిన్ను పోషిస్తున్న విధానాన్ని బట్టి, నీ బలహీనతలను బట్టి, రోమపత్రిక నేను చెప్తూ ఉంటాను 8:28లో, దేవుని ప్రేమించు, ఆయన సంకల్పం చెప్పుడు పిలువబడ్డాం. మేలు కలగడానికి మన జీవితంలో ఏమి అనుగ్రహించిన దేవా నీకు వందనాలు. బలహీనత వచ్చిందా? నీకు స్తోత్రం నాయనా. ఈ రోగం రాకపోతే నేను ఏమైందునో, ఎక్కడికి పోదునో, నువ్వు అందుకనే ఇచ్చావేమో. నా దేహంలో ముళ్ళుంది, అది నేను హెచ్చిపోకుండా నిమిత్తము ఆయన నాలో ముళ్ళుంచాడు. సో అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను అంటాడు పౌలు. ఈ విషయంలో కృతజ్ఞతాస్తుతులు అంటే అన్నీ వస్తుంటే థ్యాంక్ యూ దేవా నీకు వందనాలు, స్తోత్రం అనుకుంటూ అదొక్కటే కాదు, అన్ని విషయాల్లో దేవుణ్ణి స్తుతించుటలో మనం అభివృద్ధి చెందాలి. ఇదండి డెవలప్మెంట్ అంటే. దేవుడు కోరుకున్న డెవలప్మెంట్ పౌలు భక్తుడు కోరుతున్నాడు. ఆ సంఘములో ఆల్రెడీ నిరీక్షణ కలిగిన అనుభవం ఉంది, వాళ్ళకి విశ్వాసం ఉంది, పరిశుద్ధుల మీద ప్రేమ కలిగిన సంఘముగా ఉంది. అక్కడితో వారు చాలా బాగున్నారు. వాళ్ళు బట్టి సంతోషపడి పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, మీరు ఇక్కడ తాగిపోద్దు, ఇంకా డెవలప్ అవ్వండి, ఇంకొక 7, 8, 9 విషయాలను యాడ్ చేస్తా ఉన్నాడు. ఒక 3 విషయాల్లో మీరు బాగున్నారు, అక్కడ తాగిపోద్దు కొలసి సంగమా, మీరు ఇంకా అభివృద్ధి చెందాలి, మీరు ఇంకా డెవలప్ అవ్వాలి. మీ నీతిలో, పరిశుద్ధతలో, యథార్థతలో, దేవుని సంతోషపెట్టట్లో, ఆయన చిత్తానుసారంగా జీవించట్లో మీరు ఇంకా డెవలప్ అవ్వండి అని చెప్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఆ విషయంలో మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి పౌలు భక్తుడు సంతోషపడుతూ ఉన్నాడు. ప్రియులారా, మన మాటలు ముగించుకుంటున్నాం. ఒక తీర్మానం చేసుకోండి. దేవా, నా అభివృద్ధి కేవలము భూలోక సంబంధమైనది మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన, పరిశుద్ధత సంబంధమైన ప్రభా అభివృద్ధిగా ఉండడానికి మాకు మీ కృపనివ్వండి ప్రభు అని మనం వేడుకుందాం. దేవుడు సహాయం చేస్తాడు. దైవాశీస్సులు దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.